విశ్వదర్పణంకు స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర. కాలేజీలు యూనివర్సిటీల విషయానికి వస్తే ఎప్పుడైనా రెండు గ్రూపుల మధ్య, రెండు స్టూడెంట్ యూనియన్ల మధ్యన, లేక ర్యాగింగ్ విషయంలో కానీ గొడవలు జరగడం మామూలే. కానీ తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో ఈ మధ్య జరిగిన దారుణం లాంటివి ఎప్పుడూ ఏ యూనివర్సిటీలోనూ జరగకూడదు. అసలు విషయం ఏమిటంటే 24 డిసెంబర్ 2024 రోజు రాత్రి 8 గంటలకు ఒక అనాథరైజ్డ్ పర్సన్ అన్నా యూనివర్సిటీ క్యాంపస్లోకి అడుగుపెట్టడమే కాకుండా ఎక్కడో లోపల ఒక కార్నర్లో ఒక అబ్బాయి అమ్మాయి క్లోజ్గా ఉంటే వీడియో తీసి వాళ్ళని బెదిరించాడు. ముందుగా అబ్బాయితో, నువ్వు ఇంతటితో ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నీ వీడియోని ఈ పేరెంట్స్కి ప్రొఫెసర్స్కి చూపిస్తాను అని బెదిరించి అతన్ని పంపేసి ఆమెతో, నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టు వినకపోతే ఆ వీడియో అందరికీ చేరుతుందని బ్లాక్మెయిల్ చేసి, నువ్వు ఇప్పుడు నాకు సహకరించాలి, తర్వాత మా సార్కి కూడా అని అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత నేను ఎందుకు భయపడాలి అనుకుందో ఏమో అమ్మాయి పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. అంతా అయిపోయాక అతడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడని కూడా పోలీసులతో చెప్పిందట. అయితే ఆమె చేత చెప్పబడ్డాయి అనబడే కొన్ని అభ్యంతరకరమైన మాటలు, ఎఫ్ఐఆర్లోని విషయాలు 24 గంటల్లోనే పబ్లిక్లోకి లీక్ అయ్యాయి. అవి కొన్ని గంటల పాటు సోషల్ మీడియాలో కనిపించాయి. అయితే ఇలాంటి సెక్షువల్ అసాల్ట్ కేసెస్లో స్త్రీల మాన మర్యాదలకు భంగం కలగకుండా లేడీ పోలీస్ చేత ఎఫ్ఐఆర్ రాయించాలని, అందులోని విషయాలన్నీ సీక్రెట్గా ఉంచాలని రూలు. కానీ ఇక్కడ విషయం అంతా పబ్లిక్కి లీక్ అయింది. పబ్లిక్లో వైరల్గా మారడం వల్ల సహజంగానే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కూడా మొదలైంది. విపక్షాలన్నీ విరుచుకుపడుతున్నాయి. యూనివర్సిటీతో ఏమాత్రం సంబంధం లేని ఆ జ్ఞానశేఖరన్ అనే వ్యక్తి ఎలా లోపలికి వెళ్ళగలిగాడు? అతనిపై ఆల్రెడీ మల్టిపుల్ కేసెస్, ప్రాపర్టీ రిలేటెడ్ క్రైమ్స్ ఉన్నాయట. అతడు చెప్పినట్టు పక్కనున్న ఫుడ్ పాయింట్కి వచ్చి ఉంటే క్యాంపస్లో అతనికి ఏం పని? నాకు సహకరించాలి, మా సార్కి కూడా అంటే ఆ సార్ ఎవరు? అత్యాచారం చేశాక ఎవరితో ఫోన్లో మాట్లాడాడు? ఇవన్నీ ఆరా తీయాలని జనాలు పట్టుబడుతున్నారు. ఈ విషయమై రాస్తారోకో కూడా జరిగింది. పోలీస్ కమిషనర్ అరుణ్ గారు మాత్రం అంతా కరెక్ట్గానే ఉందని, ఆమె ఏం చెప్పిందో అదే వ్రాసామని, అభ్యంతరకరంగా ఉన్న విక్టిమ్ చెప్పినట్టు రాయాలి కాబట్టి రాశామని అంటున్నారు. జ్ఞానశేఖరన్ అనే ఆ వ్యక్తిని కూడా 24 గంటల లోపలే అరెస్ట్ చేశామని, పోలీస్ రెస్పాన్స్ విషయంలో ఆ అమ్మాయి కూడా హ్యాపీగా ఉందని చెప్పారట. దీనికి అభ్యంతరం చెప్తూ బీజేపీ లీడర్ అన్నామలై ఏమన్నారంటే, అంత బాధలో ఉన్న ఏ అమ్మాయి అయినా వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉండగా ఆ వ్యక్తి వీడియో తీశాడో వర్ణించి చెప్పలేదని, అయినా అత్యాచారానికి గురైన ఆమె హ్యాపీగా ఉందని చెప్పడం ఏమిటని, దీని వెనుక ఉన్న లొసుగేమిటో తేలాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ జ్ఞానశేఖరన్ అనబడే వ్యక్తి ఉదయనిధి స్టాలిన్కి అత్యంత సన్నిహితుడిగా నిరూపించే ఫొటోస్ ఉన్నాయని, మరుసలి ఆర్గనైజేషన్ పార్టీ ఇన్విటేషన్లో ప్రముఖుల లిస్టులో ఈ జ్ఞానశేఖరన్ పేరు కూడా ఉందని, ఇలాంటి డిఎంకే పార్టీ గవర్నమెంట్లో ఉండడానికి వీల్లేదు, ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఆమెకు న్యాయం జరగాలని దేవుణ్ణి వేడుకుంటూ సాటే అడే అనే తమిళ కల్చర్ ప్రకారం తను తానే కొరడాతో శిక్షించుకుంటానని చెప్పి కొరడాతో కొట్టుకున్నారు. 2026లో జరిగే ఎన్నికల్లో డిఎంకే ఓడిపోయేదాకా తాను చెప్పులు కూడా వేసుకుని దీక్ష పూని రోడ్డు మీద అక్కడికక్కడే చెప్పులను విడిచేశారట అన్నామలై. ఈ అత్యాచారం విషయం పబ్లిక్లో వైరల్ అయింది కాబట్టి ఆ జ్ఞానశేఖర్ని అరెస్ట్ చేశారని, లేకపోతే కథ వేరేలా ఉందని వ్యాఖ్యానించారు. తలపతి విజయ్ మాట్లాడుతూ యూనివర్సిటీ సీసీటీవీ ఫుటేజ్ ఏమైందని, దాని వెనక ఎవరున్నారో తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. పళనిస్వామి సహా విపక్షాలన్నీ ముక్త కంఠంతో విమర్శిస్తున్నాయి. యూనివర్సిటీల్లో అనేక వేల మంది హాస్టల్స్లో ఉండి కూడా చదువుకుంటూ ఉంటారు. వాళ్ళందరి సెక్యూరిటీకి యూనివర్సిటీదే బాధ్యత. అది గవర్నమెంట్ ఎయిడెడ్ అన్నా యూనివర్సిటీలో విఫలమైంది. ఉమెన్ ఎంపవర్మెంట్, సోషల్ జస్టిస్ అని గొప్పగా చెప్పుకునే న్యాయ సూత్రాలు ఇక్కడ మచ్చుకు కూడా కనబడడం లేదు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, ఈ విషయంలో ఇన్వెస్టిగేట్ చేయడానికి మద్రాస్ హైకోర్టు 3 ఉమెన్ ఐపీఎస్లతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసిందని, వీలైనంత త్వరగా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఆ 19 ఏళ్ల అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. చూద్దాం ముందు ఇంకా ఏం జరుగుతుందో. జ్ఞానశేఖరన్ ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తేలాల్సి ఉంది. సిట్ ఏం తెలుస్తుందో కూడా వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నమస్తే.